మేడం చాలామంది హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని కొన్ని సందర్భాలలో కట్టలేక ఇబ్బంది పడినప్పుడు ఈ రికవరీ ఏజెంట్ల హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి? యూజువల్లీ ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకుంటారో లేకపోతే సెక్యూర్డ్ లోన్స్ ఏదైనా ప్రాపర్టీ పెట్టి మార్టిగేజ్ చేసుకొని డబ్బు తీసుకుంటూ ఉంటారో, అది స్థలమైనా అయి ఉండొచ్చు, ఇల్లైనా అయి ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అంటే మనము బ్యాంక్ దగ్గర మన విలువైన ఆస్తిని ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని పెట్టి తీసుకున్నప్పుడు దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అని అంటాం. అయితే ఈ సెక్యూర్డ్ లోన్స్ ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ పే చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే 1 మంత్ ఈఎంఐ పే చేయడమో అప్పుడు వెంటనే బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే ఇదొక బ్యాడ్ లోన్, బ్యాడ్ ఎసెట్ కింద దాన్ని పరిగణిస్తుంది. రెండోసారి బౌన్స్ అయినప్పుడు ఇది ఒక డౌట్ఫుల్ ఎసెట్, వీళ్ళు పే చేయలేని పరిస్థితిలో ఉన్నారా, పే చేయగలరా లేదా అనే ఒక డౌట్లో ఉంటుంది. ఎప్పుడైతే కాన్సిక్యూటివ్గా 3rd మంత్ కూడా వాళ్ళు బౌన్స్ చేసి ఉంటారో, కట్టలేని పరిస్థితిలో ఉంటారో, అప్పుడు అది నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ కింద మారుతుంది. ఎప్పుడైతే మీ లోన్ ఎన్పిఏ కింద అవుతుందో వెంటనే బ్యాంకర్స్ ఏం చేస్తారు అని అంటే, బ్యాంకర్స్కి మనం ఇచ్చిన లోన్స్ని తిరిగి రాబట్టుకోవడానికి ఒక సపరేట్ యాక్ట్ ఉంది. దాన్ని సర్ఫేసీ యాక్ట్ అంటారు. ఈ సర్ఫేసీ యాక్ట్ని పట్టుకొని బ్యాంకర్స్ ఏం చేస్తారు అని అంటే, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే కోర్ట్, ఒక ట్రిబ్యునల్, అది ఓన్లీ సెపరేట్గా ఈ సెక్యూర్డ్ లోన్స్ని డీల్ చేస్తూ ఉంటుంది. ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవుతుంది. వాళ్ళు పెట్టిన విలువైనది ఏదైనా ఆస్తి, అది అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే స్థలం అయి ఉండొచ్చు, దాన్ని పెట్టి తీసుకున్నారు, ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది, వెంటనే కట్టండి అని సర్ఫేసీ యాక్ట్ నోటీస్ 13(2) అనేది పంపిస్తారు. అదొక డిమాండ్ నోటీస్. ఇది ఎన్ని మంత్స్ గ్యాప్లో వస్తుంది మేడం ఈ డిమాండ్ నోటీస్ అనేది? యూజువల్లీ ఈ డిమాండ్ నోటీస్ అనేది మీరు 3 నెలలు కంటిన్యూస్గా, లేకపోతే అప్పుడప్పుడు 3 సార్లు బౌన్స్ చేసినా, కట్టకుండా ఉన్నా 3 టైమ్స్ బౌన్స్ అయింది అని అంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్గా డిక్లేర్ చేసి వెంటనే మీకు డిమాండ్ నోటీస్ అనేది పంపిస్తారు. అక్కడి నుంచి మీకు 60 రోజులు టైం ఇస్తారు డబ్బు కట్టడానికి. అలా కూడా మీరు కట్టని పరిస్థితుల్లో 13(4) నోటీస్ అకార్డింగ్ టు సర్ఫేసీ యాక్ట్ అనేది పంపిస్తారు. మేము పొజిషన్ తీసుకుంటాము అని. ఓకే, ఒక్కోసారి అటువంటి సందర్భాల్లో మీకు సెక్షన్ 8 నోటీస్ కూడా వస్తూ ఉంటుంది. ఏమని అని అంటే, మెజిస్ట్రేట్ కోర్టు మనకి నోటీస్ పెట్టేసి ఉంటారు, అప్పుడే వాళ్ళు ఒక క్రిమినల్ కేసు వేసి ఉంటారు మెజిస్ట్రేట్ కోర్టులో, మేము ఆ ప్రాపర్టీని పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాము అని, ఎవరైతే బ్యాంకర్స్ ఉంటారో. అయితే లాస్ట్ మినిట్ వరకు మీరు కట్టలేని పరిస్థితిలో వెంటనే అడ్వకేట్ కమిషనర్ నోటీస్ వస్తుంది, మీకు 15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి, మేము తాళం వేసేసుకుంటాము మీరు కట్టని పరిస్థితుల్లో. వాటిని కూడా పట్టించుకొని క్లయింట్స్ చాలామంది ఉంటారు, లాస్ట్ మినిట్ రష్లో వస్తూ ఉంటారు, ఇంకా రేపు తాళం వేస్తారు, ఇంకో 5 days టైం ఉంది. అలాంటి సందర్భాల్లో ఒకవేళ చాలా సందర్భాల్లో బ్యాంక్స్ నోటీస్ ఇవ్వకుండా కూడా అడ్వకేట్ కమిషనర్ నోటీస్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా చేసినప్పుడు మనం డెఫినెట్గా డిఆర్టీని అప్రోచ్ అవ్వచ్చు, స్టే అనేది తీసుకోవచ్చు, బ్యాంక్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళకుండా ఆపచ్చు. ఇప్పుడు ఈ ఇల్లు 10 లక్షలకు పోయింది అనుకోండి, వాళ్ళు కట్టేది 15 లక్షలు, ఈ ఇల్లుని 10 లక్షలకి అమ్మేసి ఇంకా 5 లక్షలు వీళ్ళ మీదనే వేస్తారు కదా మేడం, మళ్ళీ వీళ్ళని అడుగుతారు. ఆల్రెడీ ఇల్లు అలా ఉండదమ్మా, ఎందుకంటే బ్యాంక్ అతనికి లోన్ దేన్ని చూసి ఇచ్చింది, ఆ ప్రాపర్టీని వాల్యూ చేసుకొని ఇచ్చి ఉంటుంది. డెఫినెట్గా బ్యాంక్స్ ఏం పిచ్చోళ్ళు కాదు. ఓకే, 2 కోట్ల ప్రాపర్టీ ఉంటే వాళ్ళు ఇచ్చేది ₹1 కోటి అప్పిస్తారు, అంతేగాని 2 కోట్లకు 2 కోట్లు వర్త్ ఉన్న వాల్యూకి 2 కోట్ల అప్పు ఇచ్చే సందర్భాలు చాలా తక్కువ. వాళ్ళు సేఫ్ గేమ్లోనే ఉంటారు. కొన్ని సందర్భాలలో బ్యాంక్ వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు, ఇంత సెటిల్మెంట్ కట్టుకోండి. సో అట్లా ఏమన్నా? డెఫినెట్గా బ్యాంక్స్ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు 1 టైం సెటిల్మెంట్, డిఆర్టీలో కూడా చాలా సందర్భాల్లో సెటిల్ చేసుకోండి మేము కొంత వేవర్ ఇస్తాము అని. దట్ డజంట్ మీన్ మీకు 10 లక్షల లోన్ ఉంటే 9 లక్షలు వేవర్ ఇచ్చి ₹1,00,000 కట్టమని ఏ సందర్భంలోనూ చెప్పదు. ఎందుకనంటే అతని దగ్గర మీ ప్రాపర్టీ ఉంది అమ్మేసుకోవడానికి. ఏదో నామినల్గా ఏవైతే లీగల్ ఛార్జెస్ ఉంటాయో అవి వేవర్ ఇస్తారు. 1 టైం సెటిల్మెంట్ అమౌంట్ కింద కొంత వాళ్ళు రిఫర్ చేస్తారు, పుట్ టు ఆల్ కండిషన్స్. అప్పుడు మనం యాక్సెప్ట్ చేసినట్టయితే డెఫినెట్గా ఓటీఎస్ స్కీమ్కి వెళ్ళిపోవచ్చు. మేడం, చాలా సందర్భాల్లో బ్యాంక్స్ కూడా అసలు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది అని బెదిరిస్తూ ఉంటారు, ఆక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంటారు. అసలు ఏంటి మేడం?
అలా బ్యాంక్ మీకు ముందే నోటీసులు ఇవ్వకుండా సడన్గా ఆప్షన్ అని అంటే వెంటనే మీరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్ట్ ఉంటుంది సెపరేట్గా. ఆ కోర్ట్ని అప్రోచ్ అయ్యి బ్యాంక్ ఇలా మాకు నోటీస్ సర్వ్ చేయకుండా ఆప్షన్కి వెళ్ళిపోతూ ఉంటుంది, దీనిపైన స్టే ఇవ్వండి అని మనం డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. చూసారు కదా, హోమ్ లోన్ తీసుకున్నాము, ఇంకా మాకు ఈఎంఐ కట్టుకోవడానికి మాకు వేరే ఆప్షనే లేదు, రికవరీ ఏజెంట్లు వచ్చి హెరాస్మెంట్ చేస్తున్నారు, చావే శరణ్యం అని అనుకోకండి. సో మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, అవి మీరు తెలుసుకున్నారని, ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాను.